ఎలాన్ మస్క్ తో మీటింగ్ జరిగింది. అదే టైంలో ఎలాన్ మస్క్ చాలా ఫైర్లో ఉన్నట్టుగా ఉంది. మీరు ఇందాక అన్నారు యాక్చువల్లీ ట్రంప్ ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే టక 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 చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా వరకు ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు డోజ్ అయితే ఆల్మోస్ట్ కోట్లాది రూపాయల డబ్బులు వృధా చేస్తున్న వైనం గురించి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ ఎయిడ్లో జరుగుతున్న అవకతవకలు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఈ సేవ పేరిట ఇంకో పేరిట డీప్ స్టేట్ ఎలా ఖర్చు చేస్తుంది అనే అంశానికి సంబంధించి వందలాది ట్వీట్స్ రోజు ఎలాన్ మస్క్ చేస్తూ ఉన్నారు. అండ్ డోజ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో డోజ్ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామాల మీద ఒకసారి చెప్తారా? చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. చాలా వాటిని చూస్తే ఎస్పెషల్లీ యుఎస్ ఎయిడ్ ఎలా దుర్వినియోగం చేశారో మనం చూసాం. మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ 5-star హోటల్ ఖర్చు పెట్టారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పెట్టడానికి. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత కూడా వీళ్ళు 5-star హోటల్స్ పైసలు పంపించారు. అంటే ట్రంప్ హయాంలో కూడా వీళ్ళు అంటే ఎవరిని లెక్క చేయకుండా బేఖాతరు చేసి వాళ్ళ అజెండాను వాళ్ళు నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ మనకు తెలుసు, ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు, పాకిస్తానీ ఓన్డ్ రూజ్వెల్ట్ హోటల్ కూడా వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మెయింటైన్ చేయడానికి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఒకటి ఎక్స్పోజ్ అయింది. రెండవది, ఏదో చాలా దేశాలలో ఆ దేశానికి ఎటువంటి సంబంధము లేనటువంటి అంశాలలో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినాయి. ఫర్ ఇన్స్టెన్స్ లిబియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇక్కడంతా డిఈఐకి సంబంధించినటువంటి మనకు హోమోసెక్షువల్స్ కావచ్చు, లేదా మనకు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, అటువంటి వాళ్ళ మీద ప్రోగ్రామ్స్ ఆ దేశాల్లో నడిపించారు. వాళ్ళకి ఏం సంబంధం అసలు? ఇంకేదో మస్టర్డ్, మస్క్ ఇటువంటి అంశాల మీద ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయడం ఎక్కడెక్కడో. సో ఇటువంటి పనికిమాలను అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అతి కిరాతక దారుణమైనవి ఏంటంటే కనుక జంతువులలో కూడా ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్లకు ఫండింగ్ ఇచ్చింది. అప్పటి మనం మాట్లాడాలి యాక్చువల్లీ, అది మనం దీంట్లో కూడా కొలాప్స్ ఆఫ్ ద వెస్ట్ ఇంకా డీటెయిల్గా మాడదాం. అంటే ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాడు ఎలాన్ మస్క్. ఇవన్నీ ఎందుకు పనికిమాల ఖర్చులు చేశారు వీళ్ళు, ఎటువంటి ఖర్చులు పెట్టారు, ఎటువంటి ఎన్జిఓలకు వీళ్ళు విపరీతంగా పైసలు ఇచ్చారు, ఆ పైసలతో అమెరికన్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎలా చేశారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి అమెరికా ఎలా ఫండింగ్ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. రమారమి ఇప్పటి వరకు డాజ్ ఆపేసింది $880 మిలియన్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆపేశారు వాళ్ళు. రాబోయే రోజుల్లో స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ని కూడా నేను అజైన్ చేయబోతున్నానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దాంట్లో ఎస్పెషల్లీ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిఓడి అంటారు. డిఓడిలో జరుగుతున్నట్టు అవకతవకల్ని ఆపడానికి నేను మళ్ళీ డాజ్ని పంపిస్తున్నాను అని చెప్పారు. నేను యాక్చువల్లీ డిఫెన్స్ రౌండప్లో దీన్ని కొంచెం డీటెయిల్గా కూడా కవర్ చేశాను నేను. ఓకే, దీంట్లో $800 బిలియన్ ఎక్కడ ఖర్చు పెట్టారో ఈ రోజు దాకా ఆడిట్లో తేలలేదు. $800 బిలియన్ వాళ్ళ పెంటగన్ ఆడిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఖర్చులు అయితే ఉన్నాయి, ఎక్కడున్నాయి చూపించండి, ఎక్కడ ఖర్చు పెట్టారంటే ఎవరికి తెలియదు. మన డిఫెన్స్ బడ్జెట్, భారత డిఫెన్స్ బడ్జెట్ $70 బిలియన్, చైనా డిఫెన్స్ బడ్జెట్ $250 నుంచి $300 బిలియన్. అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ $800 బిలియన్. అంటే అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఘోటాలా జరిగింది అక్కడ. అంటే ఎక్కడున్నా తెలియదంటే ఎవరు ఖర్చు పెట్టారు, ఎక్కడికి వెళ్ళాయి, ఏదో మీరు ఖర్చు పెట్టారు, ఖర్చులు రాసినప్పుడు ఎక్కడికో వెళ్ళి ఉండాలి కదా, అది తెలియదు వాళ్ళకి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇలా వృధా చేశారు. వాటిని ఆపడానికి డాజ్ని నియమిస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ డిఈఐ, ట్రాన్స్జెండరు, ఈ యొక్క పనికిమాలిన చెత్త అజెండా తీసుకొని వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు. దానిని ఆపే ప్రయత్నం డాజ్ చేస్తే కనుక వీళ్ళు సిఓటి, తర్వాత మనకు ఇలాన్ ఒమర్ ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి ఇంకా ఎలా ఆపాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. గతసారి ట్రంప్ ప్రభుత్వంలో ఏం చేశారంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే డెమోక్రాట్స్కి టైం ఉండేది, మొత్తం ప్లాన్ చేసి దీనికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడమో ఏదో చేసేవాళ్ళు వాళ్ళు. ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఏ అప్రోచ్లో వెళ్ళారంటే 100 ఆర్డర్లు ఒకటే రోజు ఇష్యూ చేస్తున్నాడు ఆయన. 100లో వీళ్ళు దేన్ని పట్టుకోవాలి, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాక ఇరుక్కుపోయారు వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళు ఒక విధమైనటువంటి మనకి ఇంగ్లీష్లో పదం ఉంది, ఓవర్వెల్మ్డ్, అంటే వాళ్ళ మీద ఒక సునామీలో వచ్చి పడిపోయింది.
దీనిని వాళ్ళు వ్యతిరేకించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళని అందరినీ కూడా తోసిపడేశారు ఆయన. సరే 1-2 అంశాల్లో ఇమిగ్రేషన్లో వాళ్ళు ఏదో స్టే తెచ్చుకున్నారు, బర్త్ రైట్ సిటిజన్షిప్ స్టే తెచ్చుకోగలిగారు. 1-2 అంశాల్లో మాత్రమే వాళ్ళు ఆపగలిగారు, మిగతావన్నీ ఆపలేకపోతున్నారు. ట్రంప్ అది చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ హమాస్ మనకు తెలుసు, ఒక మిసైలో 2 మిసైల్లో ఫైర్ చేస్తే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ దాన్ని ఆపగలదు. కానీ ఒక 500 మిసైల్ ఒకటే రోజు వస్తే ఎన్నైనా ఆపగలం మనం? బహుశా అటువంటి స్ట్రాటజీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకటే రోజు రాగానే డెమోక్రాట్స్ ఏం చేయలేకపోతున్నారు, డీప్ స్టేట్ ఏం చేయలేకపోతుంది. ఆ స్టాండర్డ్లో ఆయన తీసుకెళ్తున్నారు. డాజ్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్గా ఈరోజు ఆయన మొత్తం ఆ సిస్టమ్ని ప్రక్షాళన చేసే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఎన్ని స్కెలిటన్స్ బయటపడతాయో. భారతదేశానికి సంబంధించి మన దేశంలో ఎంతమంది జర్నలిస్ట్కి వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు, ఎంతమంది మోదీ గారికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం ఇష్యూసు, అలాగే భాషాపరమైన ఇష్యూసు, ప్రాంతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా వీళ్ళని, జర్నలిస్టులని, ఎన్జిఓలని ఎలా వాడుకున్నారో, హర్ష్ మందర్ లాంటి వాళ్ళకి ఎలా పైసలు వెళ్ళినాయో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పైసలు ఎలా వెళ్ళినాయో, అరవింద్ కేజ్రీవాల్ లాంటి సంస్థలకు ఎలా వెళ్ళినాయో, ఇవన్నీ డొంకలు లాగుతున్నాడు మన ఎలాన్ మస్క్. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఇవన్నీ రాబోతున్నాయి. ప్రాబ్లం ఏంటంటే అవి ఇన్ఫర్మేషన్ వచ్చినంత మాత్రాన సరిపోదు, భారత ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ సంస్థల మీదే కాదు, ఆ సంస్థల వల్ల లాభం చెందినటువంటి సంస్థలు, పార్టీలు ఎవరుతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఓకే, ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఏం చేస్తున్నారో అటువంటి ప్రక్షాళన భారతదేశంలో కూడా చేయాలని మనం అందరం కోరుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.